సాయంకాలం టీ టైంకి పర్ఫెక్ట్గా ఉండే సాఫ్ట్ అండ్ స్పాంజీ అయిన నెయ్యి వాసనతో టేస్ట్తో బ్రహ్మాండమైన గీ కేక్ చేసుకుందామా? ముందుగా కోడిగుడ్లను తీసుకుని పగలగొట్టి యెల్లో అండ్ వైట్స్ ని వేరు చేసి రెండింటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలోకి మైదా పిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసి జల్లించుకోవాలి. ఆ తర్వాత పెద్ద గిన్నెలోకి పంచదార పొడి, నెయ్యి వేసి రెండింటిని కలుపుతూ క్రీమ్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఎగ్ యోక్స్ ని ఒక్కొక్కటిగా వేసి అన్ని కలిపి ఒక్కసారి బీట్ చేసుకోవాలి. ఇందులోకి పొడిపిండి మిశ్రమం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వేరొక గిన్నెలోకి ఎగ్ వైట్స్, పంచదార వేసి ఫోమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు విస్క్ చేసుకున్న ఎగ్ వైట్స్ ని కొద్ది కొద్దిగా వేస్తూ బ్యాటర్ ని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ ని ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకుని టిన్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ పైన తరిగిన బాదం లేదా తరిగిన జీడిపప్పులతో గార్నిష్ చేసుకుని కేక్ ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 1 గంట పాటు బేక్ చేసుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత టిన్ లోంచి తీసేయచ్చు. అంతే అండి, భలే సాఫ్ట్ అండ్ స్పాంజీ అయిన గీ కేక్ రెడీ అయింది. చేసిన వెంటనే బాగా ఫ్రెష్ గా నెయ్యి వాసనతో టేస్ట్ తో కాఫీ టీతో పెట్టుకొని తింటే అబ్బా అద్రింది.